అర్థమైతే నిద్ర రావట్లేదు సార్. 4 గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వెస్టీజ్ 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మంది ఆనందం చూడాలి, తద్వారా మనకు రూపాయి వస్తుంది. ఇక్కడ మా స్వార్థం లేదు. మన వెస్టీజ్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరి స్వార్థం లేదు. ఇక్కడ ఉంది, మనకు వస్తుంది, కింద వాళ్ళకు వస్తుంది. మీ సక్సెసే మా సక్సెస్ ముడిపడి ఉంది. ఎస్ఆర్ నో? ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు. ఎస్ఆర్ నో? 1 ఇయర్లో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి. దానికి ఈరోజే డిసైడ్ చేయండి. క్యాంపుకి వచ్చామా, క్లాప్స్ కొట్టామా, పోయామా, ఫుడ్ బాగా పెట్టారా, లేకుంటే బాగా పెట్టలేదా, నాకు పెరుగు సరిపోలేదు, నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి, నాకు బజ్జీలు అయిపోయినాయి, ఈ అయిపోతే నష్టమే లేదు. ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా? ఇన్కమ్ వస్తుందా రాలేదా? ఇందాక చెప్పిన కదా, ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్ విలేజ్ 5,000 3,000 రూపాయల శాలరీ కాస్త 8 సంవత్సరాలు పనిచేస్తే 8,000 అయింది. కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన వెస్టీజ్ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ 2 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా తర్వాత 2.5 ఇయర్ గట్టిగా వెస్టీజ్ని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే 1,56,000 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. వెస్టీజ్ గొప్పది. ఎస్ఆర్ నో? ఓకే, ఎంటెక్ చేసినాడు, MBA చేసినాడు, బాగా మార్కెట్ హెవీ స్కిల్స్ ఉన్నోళ్ళు సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు. ఆ మేడం బైక్ లేదు, బైక్ రాదు, ఒక స్పిర్లినా నోని సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా? ఒక వ్యవస్థలో నిలబడటం వల్ల 1,56,000 తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది. చెప్పా, మేడం మీ శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో, 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి, ఇంక సర్దుకుంటారా మీరంటే, డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా. ఎస్ఆర్లో నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1,00,000 వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ 1 కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే. సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏ సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే 100,000 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా రేపు వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి, రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఉన్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంతకింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏ సెల్టాస్ రా, ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30,00,000 డిఫెండర్ కార్ తీసుకోబోతున్న ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఎస్ఆర్ సార్ మాట్లాడలే, ఎదగాల. మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించినరు, తయారు చేసినరు. పడుకున్నరా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు.
బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా? వెస్టీజ్ థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోని కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. అని చేత ఎందుకులే మాట్లాడి. ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీని అమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి 25 lakhs ₹2 వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయో అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవటం వల్ల ఒక 20-25 లక్షల అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్లకు వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ నియర్లీ 1,60,00,000. ఈ ఇయర్ 1,50,00,000 ఎంఎస్ఆర్ ఇన్కమ్. $20-25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్న. నియర్లీ ₹1 కోటి ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్ చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు ₹1,35,00,000 కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు వింటుంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అది వీడు ముఖం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లను అడగండి వస్తుందా రాదా కారు అని. కారు కాదు విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండరు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా, అధికార పార్టీ కండువా కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టికెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి. పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్. వెస్టీజ్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఇది దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు. ఇది ఎస్ఆర్లో ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇదొక ప్రజా సేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం. పేదరికం మీద ఈ పోరాటం ఉంది. ఎస్ఆర్లో ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం.
వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం. దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం. ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు ఇది, 10 మందికి సేవ. ఆ సేవా భావం నీళ్ళు అలవర్చుకో. కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే. ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు, బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు, ఆయన సంపాదిస్తే. ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్నిస్తా ఉన్నాడు అంతే. అది ఒక మార్కెటింగ్లోనే ఉంది. అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లు లెక్కే.